మొదటి తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం. నా కుమారుడువైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్యాంశం తిమోతి. అపోస్తులైన పౌలు గారి ఆత్మీయ కుమారుడు. తిమోతిని గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకి నేర్పించ సిద్ధపరిచారు. మనమందరం కూడా దైవలేఖనాన్ని చూద్దాం, విందాం, చదువుదాం. ఆ ప్రకారం మనం కూడా దేవునికి మహిమకరంగా జీవిద్దాం. అటు కృప దేవుడు మనందరికి దయచేయును గాక. తిమోతి అనే పేరుకు అర్థం దేవుని ఘనపరచువాడు. పెన్ను పేపర్ ఉంటే రాసుకోండి. తిమోతి అనే పేరుకి అర్థం ఏంటంటే దేవునిని ఘనపరచువాడు. తన పేరుకు తగ్గట్టుగా నిజ జీవితంలో నా దేవుణ్ణి ఎంతో ఘనపరిచాడు యవన బిడ్డ అయిన తిమోతి. తన పేరుకు తగినట్టుగా తన జీవితకాలం అంతా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని తన స్వార్థం, తన సౌలభ్యం కోసం కాక దేవుని నామ మహిమార్థం దేవుణ్ణి ఘనపరుస్తూ అనేక సంఘాలను బలపరుస్తూ అపోస్తులైన పౌలు గారికి నమ్మకమైన కుమారుడిగా జీవిస్తూ గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్న మంచి భక్తుడు, మంచి విశ్వాసి, మంచి దైవజనుడు తిమోతి. ఈ తిమోతిని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. ఈ తిమోతి ద్వారా మనం నేర్చుకోదగ్గ ప్రాముఖ్యమైన సంగతి ఏమిటి అంటే తిమోతి ఫ్రమ్ ద బిగినింగ్ విశ్వాసి. ప్రారంభము దేవుని యందు విశ్వాసం ఉంచుటతో ప్రారంభించాడు. తాను విశ్వాసిగానే మిగిలిపోలేదు. విశ్వాస జీవితాన్ని ప్రారంభించిన తిమోతి విశ్వాసిగానే మిగిలిపోలేదు. దేవుని కృపా మహదైశ్వర్యాన్ని బట్టి భక్తి జీవితాన్ని అభివృద్ధి పరుచుకుంటూ ఉన్నతమైన పదవులు అలంకరించి ఉన్నతమైన బాధ్యతలు చేపట్టి దేవుని నామ మహిమార్థం అనేక ఆత్మల రక్షణకు కారకుడయ్యాడు. దేవుని ఘనమైన బలమైన హస్తాలలో గొప్ప సాధనముగా తిమోతి వాడబడ్డాడు. క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరు కూడా తిమోతిని ఆదర్శవంతంగా తీసుకోవాలి. దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము విశ్వాసులుగానే మిగిలిపోకూడదు. దేవుని కృపా మహదైశ్వర్యం ద్వారా భక్తి జీవితంలో, సేవా జీవితంలో, పరిచర్యలో మంచి తలాంతులు కలిగిన వారిగా, మంచి పరిచర్య అనుభవం కలిగిన వారిగా, మంచి సద్భావంతో, సద్భక్తితో, ఇంకా అనేక ఆత్మల రక్షణ భారము బాధ్యత కలిగి ప్రతి విశ్వాసి పదవోన్నతి దృష్ట్యా కొనసాగేటువంటి వారిగా ఉండాలి. ఆ పదవోన్నతి మీద దృష్టి పెట్టాలి. విశ్వాసిగా ఉన్న నేను పెద్దగా, పరిచారకురాల్లాగా, సువార్థికుల్లాగా, గాయకుల్లాగా, సేవకుల్లాగా, యాజకుల్లాగా, అభిషిక్తుల్లాగా, దేవునికి ఇష్టమైన బిడ్డగా అంచెలంచెలుగా ఎదగాలి. ఈ సువార్త పని నాది కాదు అనుకోకూడదు. ఈ బాధ్యత నాది కాదు అనుకోకూడదు. వయసు పెరిగే కొద్దీ కుటుంబంలో ఏ విధంగా బాధ్యతలు పెరుగుతాయో విశ్వాసికి సీనియారిటీ పెరిగే కొద్దీ దైవికంగా సిన్సియారిటీగా ఉండాలి. అటు కృపా దేవుడు మనందరికి దయచేయును గాక. వయసు పెరిగే కొద్దీ భక్తి జీవితంలో చల్లారిపోయిన స్థితిలాగా ఉండకూడదు. నాకెందుకులే అనుకున్నట్టుగా ఉండకూడదు.
బాధ్యత లేని వారిగా, కాడి కింద పడేసే వారిగా ఉండకూడదు. ఒక యవనస్తుడైన తిమోతి ఎంత చక్కగా తన విశ్వాస జీవితాన్ని పెంచుకున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు జ్ఞాపకం చేయమన్నాడు. నేను నేర్చుకుంటున్నాను, మీకు బోధిస్తున్నాను. దేవుడి నామ స్తోత్ర, దేవుడి నామ స్తోత్ర. ఇతని ప్రారంభ స్థితి చూస్తే తీతు తండ్రి గ్రీసు దేశస్థుడు. తండ్రి పేరు రాయబడలేదు బైబిల్ గ్రంథంలో, గ్రీసు దేశస్థుడు అని రాయబడి ఉంది. గ్రీసు దేశస్థుడు అంటే తర్జుమాలో అన్యుడు అని ఉంటుంది. తల్లి భక్తి గల యూదురాలు అని రాయబడి ఉంది. చప్పట్లు కొట్టండి. తల్లి భక్తి గల యూదురాలు, తండ్రి గ్రీసు దేశస్థుడు, పౌలుతో కూడా నడిచినవాడు. ప్రియులారా, మరి ఆ ప్రాంతంలో యూదులందరూ తిమోతి వెంట పౌలు వెంట తిమోతి కలిసి తిరుగుతుంటే యూదులు సంశయిస్తారు అని గ్రహించిన పౌలు గారు ఏం చేశాడంటే తిమోతికి పౌలు గారి దగ్గరుండి సున్నతి చేయించాడు. సున్నతి చేయించాడు. ఆ తర్వాత అక్కడున్న 2 ప్రాంతాలను మెన్షన్ చేస్తూ లుస్రాలోను ఈకోనియా మరి 2 ప్రాంతాల్లో కూడా తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడంట. చప్పట్లు కొట్టండి ఒకసారి. ఏం సంపాదించుకున్నాడంట? మంచి పేరు. సుగంధ తైలం కంటే మంచి పేరు కోరదగినది. సుగంధ తైలాన్ని ఎవరు అయిష్టంగా భావించరు. సువాసననిచ్చే సుగంధ తైలం నాకు వద్దు అని ఎవరు అనరు. ఆ సుగంధ తైలం కంటే కూడా మంచి పేరు కోరదగినది అని దైవలేఖనంలో రాయబడి ఉంది. మరి ఈ తిమోతి మంచి పేరు సంపాదించుకున్నాడంట. తల్లి భక్తి పరురాలు, అమ్మమ్మ భక్తి పరురాలు, పాత నిబంధన గ్రంథం అంతా కూడా, ధర్మశాస్త్రం అంతా కూడా క్షుణ్ణంగా చదువుకున్నవాడు, క్షుణ్ణంగా నేర్చుకున్నవాడు. అమ్మమ్మ తల్లి దగ్గర కూర్చుని దైవ గ్రంథంలో, దైవలేఖనంలో రాయబడిన మాటలన్నిటిని కూడా విని విశ్వసించి అనుసరించి నడవడానికి సిద్ధపడిన గొప్ప భక్తుడు తిమోతి. దేవునామ స్తోత్ర. ఈ బిడ్డ మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు ఎలా వస్తుంది? మంచి పేరు ఎలా వస్తుంది? ఫస్ట్ వన్స్ కష్టపడే తత్వం ఉండాలి. 2 తనను తాను తగ్గించుకోవాలి. 3 భక్తి కలిగి ఉండాలి. 4 ఎదుటివారికి అపకారం చేసే మనసు ఉండకూడదు. చేతనైనంత చేయూత అందించే మనసు ఉండాలి. పెద్దల ఎడల గౌరవభావం ఉండాలి. కుటుంబం ఎడల బాధ్యత కలిగి ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉన్న స్త్రీనైనా పురుషుడినైనా మంచివారు అని పిలుస్తారు. బాధ్యత లేనట్టుగా తిరుగుతూ, బాధ్యత లేనట్టుగా లెక్క లేకుండా విమర్శిస్తూ, లెక్క లేకుండా దుర్వలనట్లు కలిగి, లెక్క లేకుండా నడిచే వాళ్ళని, నిలిచే వాళ్ళని మంచివారు అని ఎవరు అనరు. ఇక్కడ దేవుని పనిలో మంచి పేరు సంపాదించుకున్నాడు, కుటుంబంలో మంచి పేరు సంపాదించుకున్నాడు, తన తోటి యవనస్తుల్లో మంచి పేరు సంపాదించుకున్నాడు, తల్లిదండ్రుల దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు, ఆత్మీయ తండ్రి దైవజనుడి దగ్గర మంచి పేరు సంపాదించుకున్నాడు. మంచి పేరు పొందినవాడు. దేవునామ స్తోత్ర. ఈ దినాలలో యవన బిడ్డలకి ఈ సాక్ష్యం ఎంతో అవసరం, ఎంతో అవసరం. తిమోతిలాగా ప్రియమైన యవన బిడ్డలారా, తిమోతిలాగా మీ ఇంట్లో మీకు మంచి పేరుందా? మీ ఊరిలో మీకు మంచి పేరుందా? మీ సంఘంలో మీకు మంచి పేరుందా? మీ ఫ్రెండ్స్లో మీకు మంచి పేరుందా? మీ బంధువుల్లో మీకు మంచి పేరుందా? తిమోతి
మంచి పేరు సంపాదించుకున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ. అందుకని నేను మరలా ఇంకొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యందు విశ్వాసం ఉంచిన బిడ్డ ఏ పేరు సంపాదించుకున్నాడు? దురలవాట్లకి బానిస అవ్వలేదు, చెడ్డ తలంపులకి చెవివ్వలేదు, మంచి పేరు సంపాదించుకున్నాడు. యవన బిడ్డలు, దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఒక్కరు సరిగా లేకపోయినా కుటుంబం అంతా బాధపడాలి, కుటుంబం అంతా గాయపరచబడుద్ది, కుటుంబం అంతా విచ్ఛిన్నమైపోతుంది ఒక్కళ్ళను బట్టి. ప్రతి ఒక్కరూ దేవుని యందు విశ్వాసం ఉంచి మంచి పేరు పొంద ప్రయాసపడాలి. ఆ కృప దేవుడు మనకు దయచేయును గాక. నాకు తెలిసి ఒక యవనస్తురాలు బాల్యప్రాయం నుండి సండే స్కూల్లో మంచి యాక్టివ్ పర్సన్, మంచి సౌందర్యవంతురాలు, ప్రజ్ఞావంతురాలు, వివేకవంతురాలు, జ్ఞానవంతురాలు, విద్యావంతురాలు, భక్తి గల యవన బిడ్డ. వాళ్ళ తల్లిదండ్రులు సంఘానికి చాలా సపోర్ట్గా ఉంటారు. సంఘంలో ఏ పని జరుగుతున్నా వాళ్ళ కుటుంబ పక్షంగా ముందెత్తున వాళ్ళు చేయూత అందించడం, సహాయం చేయటం, కష్టపడి పనిచేయటం. సంఘంలో ఒక పెద్దగా వ్యవహరిస్తాడు వాళ్ళ నాన్న. తల్లిదండ్రులు మంచి భక్తి భావాలు కలిగిన వాళ్ళు. బిడ్డ కూడా సండే స్కూల్లో మంచి యాక్టివ్ పర్సన్. పెరుగుతుంది. సండే స్కూల్ నుంచి యూత్ మీటింగ్లోకి వచ్చేసింది. యూత్ ఆరాధనలో పాలుపంపులు పొందుతూ ఉంది. చాలా బాగుంది, మంచిగా ఉంది. ఇంటర్మీడియట్ అయిపోయింది, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది. డాక్టర్ కోర్స్ చదవటానికి దూర ప్రాంతంలో జాయిన్ అయింది. సంఘానికి దూరంగా, కుటుంబానికి దూరంగా దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను బట్టి ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. సంఘంలో వాళ్ళందరూ కేరింతలు. మా సంఘంలో అమ్మాయికి వైద్యురాలు అయ్యే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. వాళ్ళ తల్లిదండ్రులు భక్తిపరులు, ఈ బిడ్డ భక్తిపరురాలు. దేవుడు ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు అని అందరూ ప్రభువును స్తుతించారు, అందరూ ప్రభువును గణపరిచారు. ఈ యవన బిడ్డ 1000 ఆశలతో, 1,000,000 కలలతో ఆ ఎంబీబీఎస్లో జాయిన్ అయింది. ఎంబీబీఎస్ చదువుతూ ఉంది. ప్రియులరా, 4 సంవత్సరాలు, 4.5 సంవత్సరాలు పూర్తి అయిపోయేసరికి అక్కడ ఒక చెడ్డ స్నేహాన్ని అలవాటైంది. చెడ్డ స్నేహాన్ని అలవాటైంది. నలతగా ఉంది, ఇంటికి వచ్చింది, జ్వరంగా ఉంది, వాంతులు చేసుకుంటుంది. తల్లి, ఏంటమ్మా? ఏం లేదు, కొంచెం అనీజీగా ఉంది. 2వ రోజు మళ్ళీ వాంతులు చేసుకుంది. హాస్పిటల్ తీసుకెళ్తే ఆ అమ్మాయి గర్భవతి అని చెప్పారు. తల్లిదండ్రులు ఏనాడు ఆ పిల్ల అలా చేసుద్దని ఊహించలేదు. ఆ విధమైన భయం ఆ తల్లిదండ్రులకు లేదు. కారణం, ఒకప్పుడు ఆ అమ్మాయి మంచి భక్తి జీవితం. ఏంటమ్మా అంటే, తల్లిని పట్టుకుని బోరుని ఏడుస్తుంది బిడ్డ. అమ్మా, నేను దేవునికి దూరం అయ్యాను, సంఘానికి దూరం అయ్యాను, పాపానికి, లోకానికి దగ్గరయ్యాను, నన్ను క్షమించండి అమ్మ. ఏడుస్తావు. ఇంత అవమానాన్ని, అపకీర్తిని తెచ్చిన నేను బ్రతకనమ్మా అని చనిపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే తల్లిదండ్రుల చేతులు పట్టుకుని, మా బిడ్డవి, నువ్వు మాకు భారం కావమ్మా, తప్పకుండా నిన్ను బ్రతికించుకుంటాం. ఎవరి ద్వారా ఈ తప్పు జరిగిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాధేయపడి పరిశుద్ధ వివాహ క్రమం జరిపించడానికి ప్రయత్నం చేస్తామని తల్లిదండ్రులు ఏడుస్తూ చెబితే ఆ బిడ్డ చెప్పిన సాక్ష్యం, నానా, ఆ అవకాశం మీకు లేదు. వాడు నన్ను మోసం చేసి వేరే దేశం వెళ్ళిపోయాడు. వాడు రాడు, నన్ను పెళ్లి చేసుకోడు. కుప్పగూలిపోయి
దగ్ధస్వరంతో తల్లిదండ్రులు గుండెని గుప్పెట్లో పెట్టుకుని కుమిలిపోతూ ఉన్నారు. కడుపులో పిండం పాపం పెరిగినట్టుగా పెరుగుతా ఉంది. విధి లేని పరిస్థితుల్లో చెయ్యకూడదని తెలిసి తల్లిదండ్రులు తీసుకెళ్లి హాస్పిటల్లో అబార్షన్ చేయించారు. లోపల అబార్షన్ జరుగుతుంది, బయట తల్లిదండ్రులు కుమిలిపోతూ ఉన్నారు. ప్రభువా, చేయకూడని పని మేము చేస్తున్నాం, మమ్మల్ని క్షమించయ్యా. కుమిలిపోతూ ఉన్నారు, కుంగిపోతూ ఉన్నారు, అల్లాడిపోతా ఉన్నారు తల్లిదండ్రులు. లోపల ఆ బిడ్డ హింసింపబడుతుంటే బయట తల్లిదండ్రులు వారి గుండె పగిలినట్టుగా ఏడుస్తూ ఉన్నారు. ఆ శోక సముద్రంలో నుండి వారు బయటికి రాలేకపోతా ఉన్నారు. ఆ నోట ఆ మాట సంఘంలో తెలిసిపోయింది. ఫలానా వారి కుటుంబంలో ఫలానా వారి పిల్ల పెళ్లి కాకుండానే తల్లి అయిందంట. అవమానం తట్టుకోలేక సంఘానికి వెళ్ళడం మానేశారు. బాధ తట్టుకోలేక దేవుని సన్నిధిని మానేశారు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, కొద్ది సంవత్సరాలు గడిచిన తర్వాత అర్థం చేసుకుంటాడులే అని ఇంకొక బిడ్డకి ఈ బిడ్డను మాట్లాడి పెళ్లి చేశారు. కొన్ని దినాలు మంచిగా ఉన్నాడు. ఆ తర్వాత పాత రోత జీవితాన్ని జ్ఞాపకం చేస్తూ, దూషిస్తూ, ద్వేషిస్తూ, దేవుణ్ణి తిడుతూ, సంఘాన్ని తిడుతూ, తల్లిదండ్రులను తిడుతూ, అమ్మాయిని తిడుతూ, రోజు పోట్లాట, గాయపరచటం. నువ్వు ఎట్టాంటి దానివి, మీ తల్లిదండ్రులు ఎట్టాంటాడు, మీ సంఘం ఎట్టాంటిది, మీ దేవుడు ఎట్టాంటాడు. ఆ పాత జీవితాన్ని బట్టి రోజు హింస. తల్లిదండ్రుల బాధను చూడలేక, తన నరక యాతనని అనుభవించలేక, ప్రయాణాన్ని కొనసాగించలేక 7 సంవత్సరాలకి ఎవరు లేని సమయంలో ఇంట్లో ఊరేసుకుని చచ్చిపోయింది ఆ అమ్మాయి. ఎంతో గారాభంగా పెంచుకున్న బిడ్డ, MBBS పూర్తి చేసిన బిడ్డ, సంఘంలో కుటుంబంలో మంచి పేరు ప్రఖ్యాత సంపాదించుకున్న బిడ్డ దారుణంగా చచ్చిపోయింది. ఇక ఆ తల్లిదండ్రుల పరిస్థితి, ఆ తల్లిదండ్రుల వేదన వర్ణించడానికి సమయం చాలదు. ఎందుకు ఈ సాక్ష్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను అంటే, తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన విశ్వాసులారా, నువ్వు ఒక్కదానివి పొరపాటు పడ్డావు అనుకుంటున్నావేమో, నువ్వు ఒక్కడివి పొరపాటు పడ్డావు అనుకుంటున్నావేమో. నిన్ను బట్టి దేవునికి అవమానం, నిన్ను బట్టి సంఘానికి అవమానం, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులకు అవమానం, నిన్ను బట్టి నిన్ను నడిపించిన నీ కాపరికి అవమానం. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డ, ప్రియ చెల్లెమ్మ, ఒకవేళ అలాంటి స్థితిలో నువ్వేమైనా ఉన్నావేమో. ప్రియమైన చిన్న, అలా నువ్వు మోసగించేమో ఎవరినన్నా. ఆ విధంగా నువ్వు దేవుడు బిడ్డవని చెప్పి సంఘానికి వచ్చే వాళ్ళని ట్రాప్ చేసేవేమో, సంఘానికి వచ్చే వాళ్ళని తప్పుదారి పట్టించేవేమో. కాలేజీలో నువ్వు దేవుని బిడ్డవని నిన్ను నమ్మితే వంచావేమో, మోసం చేసేవేమో. ఆ జీవితం మనకు దూరం అగును గాక. ఆ మోసపూరితమైన జీవితం, వేషధారి జీవితం మనకు దూరం అగును గాక. దయచేసి గమనించండి. ఎంతో మంచిగా ఉన్నట్టుగా ఉన్న బిడ్డ ఎంత దారుణమైన శిక్షకి గురైందో చూడండి. ఎవరు బిడ్డలారా, విశ్వాస పరిధి దాటి అడుగు వేయొద్దు. మీ తల్లిదండ్రులను దాటి మీరు ముందు కొనసాగొద్దు. ఆత్మీయ తండ్రి ఇన్స్ట్రక్షన్స్ దాటి మీరు ముందుకు అడుగు వేయొద్దు. అది మీ ముందున్న భవిష్యత్తుకి క్షేమము కాదు. పాత పాప రోత జీవితం మనలో ఉండకూడదు. అది ఎప్పటికైనా ప్రమాదమే. అది ఎప్పటికైనా నిన్ను గాయం చేస్తుంది. అది ఎప్పటికైనా నువ్వు నమ్మిన నీ దేవునికి అవమానం తెచ్చిపెడుతుంది.
దయచేసి మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్న తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రియమైన విశ్వాసి, నువ్వే పేరు తెచ్చుకున్నావు? నువ్వే పేరు సంపాదించుకున్నావు? నువ్వు ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు? ప్రార్థన చేస్తున్నట్టు నటిస్తున్నారు, పక్కాళ్ళతో మాట్లాడుతున్నారు, మందిరానికి వస్తున్నట్టు ఇంటి దగ్గర చెప్పొస్తున్నారు, వేరు వేరు మంత్రాలు చేస్తున్నారు. ప్రియమైన క్రైస్తవ జనాంగమా, ఆ పద్ధతులు మనకు మంచివి కాదు. దాని వలన మనకు ప్రయోజనమేమీ ఉండదు. మనం జాగ్రత్తగా ఉండాలి. మన చుట్టూ ఉన్న వారిని జాగ్రత్తగా మనం ఉంచాలి. అట్టి జ్ఞానము దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఈ ఉదయకాలమున మనల్ని మనమే ఆలోచించుకుందాం. నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ భక్తి ఎలా ఉంది? నువ్వు ఏ పేరు కలిగి ఉన్నావు? ఏ విశ్వాసం కలిగి ఉన్నావు? అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో అంటున్నాడు, నీ గురించి చెప్పబడిన ప్రవచనాలు, నీ పట్ల దేవుని చిత్తం నెరవేర్చబడినట్లుగా నేను నీకు ఈ ఆజ్ఞ ఇస్తున్నాను. నువ్వు ఇలా ఉండు, ఈ విధంగా కొనసాగు, ఈ విధంగా నీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వర్తించు. నీకు ప్రవచనాలు ఉన్నాయి, నీకు వాగ్దానం ఉన్నది, దేవుని ఎడల నీకు ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఆ ఉద్దేశ్యములు నీ ఎడల నెరవేర్చబడాలి అంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. నువ్వు జాగ్రత్తగా ఉండాలి. దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి ఉండాలి. తన ఆత్మీయ కుమారుడితో ఆత్మీయ తండ్రి బోధిస్తూ ఉన్నాడు. ఆత్మీయ తండ్రి నోట వచ్చిన ప్రతి మాట ఆజ్ఞగా, శాసనముగా స్వీకరించి చక్కగా కొనసాగి మంచి పేరు తెచ్చుకున్నాడు తిమోతి. చెప్పడు. అట్లా కాకుండా వస్తున్నానన్నట్టుగా వచ్చి లోక నటనలో నువ్వు ప్రావీణ్యతను పొందుకుంటే ప్రయోజనం ఏమి లేదు. నీ పేరు ఎలా ఉంది? నువ్వు ఏ బాధ్యత కలిగి ఉంటున్నావు? అస్సలు భయం ఉందా? నీ జీవితంలో తప్పు జరిగింది అని ఏలెత్తి చూపెట్టినా, స్పష్టంగా నీకు అర్థమయ్యేటట్టు చెప్పిన మార్పు అనేది నీలో ఉన్నదా? దానివల్ల ప్రయోజనం లేదు. మాయ్ నువ్వు జాగ్రత్త అంటే నీదే భాష అందరూ అట్టగా ఉన్నారులే అంటే నీ ఉద్దేశం ఏంటి? బరిదిగించావు. పశ్చాత్తాపం లేదు, క్షమాపణ లేదు, మార్పు లేదు. ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా మా అమ్మ నాన్న చూసుకుంటారులే, వీళ్ళు తప్పితే పాస్టర్ గారు చూసుకుంటాడులే, వాళ్ళు తప్పితే ఇంకొకరు చూసుకుంటారులే, నేను మాత్రం మారను, నా పద్ధతి మారదు, నా స్థితిగతులు మారవు, నా అభిప్రాయాన్ని మార్చుకోను అన్నట్లుగా నువ్వు ఉంటే నీ ముందున్న జీవితం అంతా చీకటే. దేవుడు నీకు ఇచ్చిన జీవితాన్ని కోతి తెస్తే గోడవతలు పారేసినట్టు ఉండడానికి కాదు. నీ జీవితం వలన ఒక ప్రయోజనకరమైన బహుమానం నీకు అందించాలి అని, నిన్ను వాడుకోవాలి అని, నిన్ను ఆశీర్వదించాలని, ఇదిగో నా బిడ్డ అని ప్రపంచానికి నిన్ను పరిచయం చేయాలని నా దేవుడు ఆశ కలిగి, ఆసక్తి కలిగి ముందు నిన్ను పిలిచాడు. ఏం పర్లేదు, ఏముందిలే ఇవాళ తెస్తే రేపు 2 అన్నట్టుగా ఉండటానికి కాదు నిన్ను సృజించింది, అన్నట్టు ఉండటానికి కాదు ఆయన పోలిక నీకు ఇచ్చింది, అన్నట్టుగా ఉండటానికి కాదు ఆయన సొగసుని, స్వరూపాన్ని, ఆయన ఆత్మని, ఆయన అభిషేకాన్ని నీకు ఇచ్చింది. నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి కాదు, ఆయన బిడ్డ అనే స్థానాన్ని నీకు ప్రసాదించింది. నువ్వు మంచి పేరు సంపాదించుకోవాలి. ఈ నూతన సంవత్సరంలో అయినా ప్రభు పాదాలు పట్టుకో. ఈ నూతన సంవత్సరంలో అయినా నీ బ్రతుకు మార్చుకో. ఈ నూతన సంవత్సరంలో అయినా దిద్దుబాటు చేసుకో. యవనస్తుడైన తిమోతి ఎలాంటి మంచి పేరు కలిగి ఉన్నాడు. నీవు కూడా, నేను కూడా, మనమందరం కూడా అలాంటి మంచి పేరు ప్రయాసపడదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
చూడండి ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడంట, నిష్కపటమైన. మరి నువ్వు నేను విశ్వాసం అని పిలుచుకుంటున్నావు, మంచిదే. ఇది ఉందా? మొదట నీ అవ్వలో, తర్వాత నీ తల్లిలో, తర్వాత నీలో కూడా నిష్కపటమైన విశ్వాసాన్ని నేను చూస్తున్నాను. నిన్ను చూడాలి అని ఆపేక్షిస్తున్నాను, నిన్ను కనవాలి అని కోరుకుంటున్నాను. ఒక ఆత్మీయ తండ్రి తన ఆవేదనని ఎలా వ్యక్తపరుస్తున్నాడో చూడండి, అతని ఆనందాన్ని ఎలా వివరిస్తున్నాడో చూడండి. నువ్వు మంచివాడివి, నీ తల్లి మంచిది, మీ అమ్మమ్మ మంచిది, వాళ్ళు మంచివాళ్ళు, వాళ్ళలో నుంచి ఆ స్రవించే గొప్ప విశ్వాసం నీలో నేను చూస్తున్నాను. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసము. ప్రియమైన తల్లిదండ్రులారా, ఇలా ఉన్నారా మీరు? మీ పిల్లల్ని ఇలా నిష్కపటమైన విశ్వాసులుగా మీరు చూస్తున్నారా? అలా పెంచుతున్నారా? బాగా గమనించండి, బాగా గమనించండి. సంఘంలో క్రమశిక్షణ కలిగి ఉండాలి, దైవ సన్నిధి అనే భయం మనం కలిగి ఉండాలి, కుటుంబం అనే బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రుల స్థానంలో ఉన్న మనము, బిడ్డల స్థానంలో ఉన్న మీరు, మన విరువురు దేవునికి మహిమార్థంగా జీవించాలి. అది విశ్వాసం. దేవుణ్ణి నమ్మాను, బైబిల్ పట్టుకున్నాను అంటే విశ్వాసం కాదది. నీ కుటుంబంలో సాక్ష్యం ఉండాలి, నీ బిడ్డలకు మంచి పేరు ఉండాలి, నీకు మంచి పేరు ఉండాలి. తల్లిదండ్రులు మా ఇష్టానుసారంగా మేము తిరుగుతాం, మీ ఇష్టానుసారంగా మీరు తిరగండి అంటే పందులకి మనకు తేడా ఏముంది? పంది ఒక్క రౌండ్కి డజన్ గంటది, ఒక్కొక్క రోడ్డుకు ఒక్కొక్క పిల్లని వదిలేసుద్ది. అవి తిరిగి తిరిగి వస్తే చెత్తారం తిని. ఆ పందులకి మనకు తేడా ఏముంది? కుక్కలకి వాయు వరుస ఉండదు. కుక్కకి సంవత్సరానికి టెంప్టేషను ఒక్క మంతే ఉంటుంది, చెత్త కారితే అంటారు. అవి ఆపుకోలేవు, ఆ నెల రోజులు కూడా ఆపుకోలేవు. ఆ ఇంద్రియ నిగ్రహం వాటికి లేదు. ఒక్క నెలకే వెచ్చలవిడిగా తిరుగుతాయి, వెచ్చలవిడిగా తిరుగుతాయి. దేవుడు మనకి ఇంద్రియ నిగ్రహాన్ని ఇచ్చాడు. కుక్కకి బుద్ధి లేదు, మనకు బుద్ధి ఉంది. పందికి స్థానం లేదు, మనకు స్థానం ఉంది. కుక్కకి పందికి ఆత్మ లేదు, మనకు ఆత్మనిచ్చాడు దేవుడు. ఆలోచించండి. వాటిలాగా మనం ప్రవర్తించకూడదు. ఆ జంతు స్వభావాలు కలిగి మనం ఉండకూడదు, తారతమ్యాలు కూడా బతకూడదు, ఆలోచించకుండా నీ ప్రవర్తన ఉండకూడదు. నువ్వు మనిషివి, దేవుని పోలికగా పుట్టినవాడవు, దేవుని పోలికగా సృజింపబడిన బిడ్డవే. బజార్లో తిరిగే జంతువులాగా పోలి మనం ఉండకూడదు. దేవుడు మనకు బుద్ధి ఇచ్చాడు, ఆత్మనిచ్చాడు, మన కొరకు రాజ్యాన్ని సిద్ధపరిచాడు. అవి పొంద ప్రయాసపడాలి. నువ్వు బాల్యం నుండి నేర్చుకున్నావు, యవ్వన కాలంలో నువ్వు స్థిరపరచబడు. నువ్వు ఏది రూఢి అని నమ్మావో దాని యందు నువ్వు వేరుపారి జీవించు. మంచి యవ్వన కాలంలో రక్షింపబడ్డ తిమోతి, బాల్యము నుండి దైవలేఖనాన్ని ఆపోసన పట్టినటువంటి వ్యక్తి, తల్లిదండ్రులకు విధేయుడైన వ్యక్తి, పెద్దల గౌరవం కలిగిన వ్యక్తి. ఒక పక్క ఆత్మీయ తండ్రి చెప్పిన ప్రతి మాట చక్కగా స్వీకరించి ఆ మాటకు విధేయతను కనబరుస్తూ ఇంకా 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 నేర్చుకుంటా ఉన్నాడు, ఇంకా నేర్చుకుంటా ఉన్నాడు. క్రీస్తునందు ప్రియులారా, మనం క్రమశిక్షణ కలిగి ఉంటే, మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, నలుదిక్కుల నుండి దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక.